ఏ కోపంలో ఉన్నారో తెలియదు, శాస్త్రం తెలియదు అని మీ పదవులు ఎట్లున్నారో తెలియదు. వైశ్య పరంపర తెలుసులో ఒకటే, పలుకంతా ఒకటే, పలుకు అహంకారం ఒకటే, పలుకు అహంకారం ఒకటే. వరకు సమయం ఇస్తున్నాను. హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. నిన్న చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడి జరిగింది. ఆ దృశ్యాలను మనం చూసాం. అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరు ఆ దాడికి పాల్పడిన వారు ఎవరు, వాళ్ళ మీద కేసు కూడా వేయడం జరిగింది, అంటే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ దాడి ఎందుకు చేశారనే విషయాన్ని మనం ఈరోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, మొన్న ఈ దాడి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడి జరిగింది సార్, చూశారు. అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు సార్ ఈ దాడి? అత్యంత హేయమైన, అత్యంత దురదృష్టకరమైన సంఘటన, అత్యంత భయానకంగా బీభత్సాన్ని సృష్టించినటువంటి జరగకూడనటువంటి ఒక సంఘటన. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి ఎస్ రంగరాజన్ గారు మనందరికీ ఆయన చాలా సుపరిచితులు. దేవాలయాన్ని దర్శించుకునేటప్పుడు మనందరి చేత గోవిందనామాలు చెప్పిస్తూ ఆయన కూడా ఎంతో రకాలుగా కైంకర్యం చేస్తూ భగవంతుని యొక్క సేవలు, ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో తన కైంకర్యం చేస్తూ కేవలం అదొక్కటే కాకుండా హిందూ జాగృతికి, హిందూ జన సంఘటనకు ఆయన ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఒక పర్సను రంగరాజన్ గారు. చాలామందికి ఆయన ఒక ఆరాధ్యపూర్వకటువంటి స్థానంలో ఉన్నారు. ఆయన ముఖ్యంగా హైందవ సంస్కృతి ఎలా ఉండాలి అనే విషయం మీద ఆయన ఎన్నో సందర్భాలు ఆయన మాట్లాడుతూ, ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ కూడా ఉన్నటువంటి ఎన్నో రకాలుగా తను ఉపయోగపడుతున్నారు. ఈ సంస్థకి, హిందూ జన సంఘటనకి ఆయన ఎన్నో రకాలుగా తన ఇతోధికంగా తన టైంని, ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా భక్తిని పెంపొందింపజేస్తూ తన యాక్టివిటీస్లో ఉంటారు ఆయన. ప్రధానంగా ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా మిగిలిన దేవాలయాల మాదిరిగా కాకుండా ఆ దేవాలయం అన్నది ప్రధానంగా ఏంటంటే హుండీ లేకుండా, మిగిలినటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా పూర్తిగా భక్తులు నడిపించుకున్నటువంటి ఒక దేవాలయం. ఒక ధృతరాష్ట్ర కబంధ హస్తంలాగా ప్రభుత్వం యొక్క అజమాయిషి నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి తను చేసినటువంటి యాక్టివిటీస్. ఎందుకంటే ఈరోజు దూపదీప నైవేద్యాలకు నొచ్చుకోక అనేక దేవాలయాలు ఉంటాయి. కేవలమే ధనార్జనే ప్రథమ ధ్యేయంగా ఉన్నటువంటి అనేక దేవాలయాలు పనిచేస్తుంటే ఆ యొక్క దేవాలయ ధర్మాదాయ శాఖ వ్యవస్థలోకి వెళ్లకుండా భక్తుల్లో భక్తిని పెంపొందింపజేస్తూ అనేక విధాలకు కృషి చేస్తున్నటువంటి రంగరాజన్ గారికి ఆయన మీద ఇటువంటి దాడి జరగడం సర్వత్రా ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదు. ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా కూడా ఆయనకు మరొకసారి ప్రధానంగా హిందువుల తరపున మనం ఆయనకి క్షమాపణ వేడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ దాడి యొక్క దృశ్యాలు మనం చూసినప్పుడు ఆయన మీద అత్యంత పాశవికంగా ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళైతే రామరాజ్యం, మేము సేవకులు, రామరాజ్య సేన అని చెప్పుకుంటూ కొన్ని వందల మంది ఉన్నారట ఆ గ్రూపులో. ఒక 26 మంది అక్కడికి ప్రవేశించి దేవాలయంలోకి ప్రవేశించే ముందు అక్కడ దేవాలయంలో ఆ గర్భగుడిలో అర్చకుల వారిని అడగడం, వారు లేదండి ఆయన బిజీగా ఉన్నారు, ప్రయాగరాజు వెళ్ళారు, నిన్న రాత్రే వచ్చారంటే లేదండి వారితో మేము మాట్లాడుతాం, వారితో మాట్లాడి కొన్ని విషయాలు మేము మాట్లాడి వెళ్ళడానికి వచ్చామని ఎన్నో రకాలుగా రిక్వెస్ట్ చేస్తే ఆ దేవాలయం వెనకాల ఉన్నటువంటి క్వార్టర్స్లో స్వామివారు ఉంటారు, మీరు వెళ్ళి మాట్లాడండి అంటే ఇంటి వెనక అంటే దౌర్జన్యంగా వారి ఇంట్లో ప్రవేశించి ఆ దృశ్యాల్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. షూస్ వేసుకొని ఇటువంటి ఒక ఏమాత్రం భయం భక్తి లేకుండా ఆయన గృహంలో ప్రవేశించి ఆయన గృహ నిర్బంధం చేసి ఆయన కింద కూర్చోపెట్టి ఆయన మీద చేసినటువంటి దాడి అత్యంత అమానుషం, అత్యంత పాశవికంగా చెప్పుకోవచ్చు. ఆయన మొదట ప్రయత్నం చేశారు, నేను రాజ్యాంగబద్ధంగా నేను మాట్లాడతాను, రాజ్యాంగబద్ధంగా మన వ్యవస్థలు పూర్తిగా మనం బాగు చేసుకుందాం అనుకుంటే దాన్ని వాళ్ళు ఖండిస్తూ, లేదు ఇక్కడ రామరాజ్యం స్టార్ట్ అవ్వాలి, ఈ రామరాజ్యం కోసం మేము కంకణం కట్టుకున్నాం, మేము ఇంతమంది గ్రూప్ ఉన్నాం, రాముడు క్షత్రియుడు కాబట్టి మేమందరం కూడా క్షత్రియ గోత్రికులు, ఎవరైతే దేవాలయానికి వస్తున్నారో ప్రతి ఒక్కరికి గోత్రాలు తెలుసుకోండి, ఎవరైతే వైశ్యులు వస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత ఇస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ గోత్రాలు తెలుసుకోండి, తద్వారా మా సంస్థగా రామరాజ్యం అనే సంస్థకి మీరు రామ సేవకులుగా మారి మాకు ఇతోధికంగా సహాయం చేయండి అని చెప్పి అత్యంత దారుణంగా ప్రతి మాటకి ఆ క్లిప్పింగ్లో చూస్తుంటే ఆ కంటిన్యూ ఆ నిడి ఉన్నటువంటి దీంట్లో వాళ్ళ రామరాజ్యం ఉన్నటువంటి వాళ్ళ సభ్యులే దీన్ని కంప్లీట్గా ఒక మొబైల్తో వీడియో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేస్తూ ఎక్కడైతే ప్రతి వీడియోకి గ్యాప్లో మనం చూస్తే డైరెక్ట్గా కొడుతున్నారు. ఆయన పిడిగుద్దులు గుద్దుతున్నారు, వీపు మీద కొట్టారు, మోకాల మీద కూర్చోబెట్టారు, కళ్ళ మీద కొట్టారు. ప్రతి మాటకి ఎవరైతే వీరరాఘవరెడ్డి అని చెప్పి ఆ గ్రూప్కి ఎవరైతే నేతృత్వం వహించాడో అతను ముందుకు వచ్చి అతను ఒక నేను పెద్ద రాజు అన్నట్టుగా, నీకు అసలు స్వరం తెలుసా, నీకు అసలు లయ తెలుసా, నీకు ప్రాస తెలుసా అంటూ రంగరాజన్ గారి మీద ఆయన ఎంత పాశవికంగా దాడి చేశారంటే పాపం ఆయన మొదట్లో ప్రతి
ప్రతిఘటించినప్పుడు కూడా తరువాత దిక్కులేని స్థితిలో, దయనీయ స్థితిలో ఏం చేశారంటే ప్రతి యాక్సెప్టెన్స్ ఇచ్చి, నీకు తెలుసా అసలు ఇలాంటి ఒక మేధావా నువ్వు ఇట్లాగానే చేసేది అంటే, లేదు కోర్టులకు వెళ్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఏదైతే దీని మీద నేను ఇంపీచ్మెంట్ పిటిషన్స్ కోసం పెడుతున్నానంటే అసలు కోర్టులకి న్యాయాలకి మాకు సంబంధం లేదు, వీలైతే ఆ న్యాయమూర్తులను కూడా మేము, న్యాయవాదులను కూడా మేము అటాక్ చేస్తా ఉన్నట్టుగా ఆయన ఆ వీడియోలో మాట్లాడిన మాటలు ఎవరు కూడా అంత హర్షించదగ్గ విషయాలు కాదు రవి గారు ప్రధానంగా. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఆయన మాట్లాడే మాటల్లో భగవద్గీత శ్లోకాలను తీసుకుంటున్నారు. ఆయన మాట్లాడే మాటల్లో మధ్య మధ్యలో ఈ త్యాగరాయ కీర్తనలో ఉన్నటువంటి ఎందరో మహానుభావుల కీర్తనలో ఉన్నటువంటి కొన్ని మంచి మంచిలో పాటలు పాడుకుంటూ మధ్య మధ్యలో గీతా శ్లోకాలని ఆయన చెప్తూ, మాకు కృష్ణ పరమాత్మ మాకు ఏదైతే చెప్పాడో మళ్ళీ ఈ దేశం మీద ఈ ధర్మాన్ని ప్రవర్తింప చేయాలంటే తప్పనిసరిగా మాలాంటి వాళ్ళ ముందుకు వచ్చావు, నేనేదో ఇప్పటికిప్పుడు సంభవామి యుగ యుగ అన్నట్టుగా నేను ఈ భూమి మీద నేను అవతరించినటువంటి ఒక మహాపురుషుడిని, నేను ఏమైనా చేస్తూ చెల్లుతుంది, మాకు న్యాయాలు ఈ చట్టాలు వద్దని చెప్పి ఒక సూడో సైకిక్ భావజాలం, కంప్లీట్ గా ఒక రాడికల్ భావజాలం, కంప్లీట్ గా ఒక మావోయిస్ట్ భావజాలంతో ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా హిందూ మతం వ్యాప్తి కోసం మేము పాటుపడుతున్నాం అని చెప్తూ వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఏ హిందూ కూడా హర్షించాడు. ఎందుకంటే మనకంటూ చట్టాలు ఉన్నాయి, మనకంటూ న్యాయస్థానాలు ఉన్నాయి, మనం ఏం సాధించాలనుకున్నా న్యాయబద్ధంగా ప్రజాసంబద్ధంగా మనం తీసుకోవాలి తప్పించి అన్య మతస్థులు చేశారు కాబట్టి మేము కూడా అటాక్ చేస్తాం అని చెప్తూ ఒక ఐఎస్ఐ ఉగ్రవాదుల్లాగా పూర్తిగా పాశవికంగా దాడి చేయడం అత్యంత అమానుషకరం. ముఖ్యంగా ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అసలు ఆయన ప్రతి గ్యాప్లో ప్రతి మాట చెప్తున్నారో కొడుతున్నారు, దానికి భయభ్రాంతులు గురై ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున ఈ సంఘటన జరిగితే ఆయన ఒక రోజంతా తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో ఉండి నిన్న ఆ సౌందరరాజన్ గారు, ఎవరు రంగరాజన్ గారి యొక్క ఫాదర్ సౌందరరాజన్, అతను ఒక 82 సంవత్సరాల వృద్ధుడైన అతను కూడా ఈ దేవాలయంలో అతను చేసిన కృషి అమోఘమైన కృషి. చిలుకూరు దేవాలయంలో ఈ రోజు ఇంతమంది భక్తులు, చిలుకూరు టెంపుల్ అంటే మనందరం కూడా ఇంత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి ఆ క్షేత్రానికి వెళ్ళడానికి ఇష్టపడడానికి కారణం ప్రధానంగా సౌందరరాజన్ యొక్క కృషి మన ఇట్టి బస్సులో కొట్టి పాడేలేని పరిస్థితి. అటువంటి ఈ దేవాలయం మీద అంటే ఇక్కడ నేను జరిగేది ఇది కేవలం ఒక వ్యక్తి మీదో లేకపోతే దేవాలయం మీద జరిగింది కాదు, యావత్ హిందూ ప్రజానీకం మీద ముసుగు వేసుకోండి. మేక వన్య పులులు అంటే మనలాగే కాషాయ వస్త్రాలు, అంటే కాషాయం కట్టిన ప్రతి వాడు సన్యాసి కాదు, వీళ్ళందరూ సన్యాసులు తప్ప సన్యాసులు కాదు. ఈ అన్యమతస్థు నుంచి వచ్చి తీవ్రమైనటువంటి భావజాలు ఉంటే దానికి చట్టాలు, కోర్టులు, మనం ఎలా మన హక్కులు పోరాటం చేసుకోవాలి తప్పించి అవి ఇక్కడ ఉంటూ ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేసి ఇది ఒక పౌరసత్వాన్ని ఇస్తాను, రామరాజ్యం వచ్చేసింది, మేము రామరాజ్యానికి మేము రాజులు, మీరందరూ సేవకులు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అత్యంత అమానుష్యం, అత్యంత హేయం, అత్యంత ప్రమాదకరం. ఇటువంటి దుశ్చర్యలను ఇప్పటికిప్పుడు మనం మూలాల్లోకి వెళ్ళి ఖండించకపోతే, నేను రంగరాజన్ గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ సెక్షన్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రవి గారు. సార్ మనం వీడియోలో చూసాం, మా చాలా పెద్ద టీం ఉంది, 5,000 మెంబర్స్ 20,000 మెంబర్స్ ఉన్నాం, మేము ఇలా దాడులు చేశాం ఇంత ముందు కూడా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. గతంలో జరిగాయా ఎలాంటి దాడులు ఏమైనా జరిగాయా? చాలా మంది మీద వీళ్ళు దాడికి పాల్పడ్డారు, చాలా మంది వ్యక్తుల మీద దాడికి పాల్పడ్డారు. కానీ భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు ఎవరు కూడా మీడియా ముఖంగా కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ యొక్క గుమ్మా లేకుండా మిగిలిపోయారు. ఈ సంఘటన కూడా వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు, వాళ్ళ ఇన్సైడ్ వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు రిలీజ్ చేసుకున్న తర్వాత అందులో ఎక్కడో స్ప్రెడ్ అయ్యి బయటికి వెళ్ళడం వల్ల ఇది బయలుపడింది తప్పించి లేకపోతే బయటకు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. మా మిత్రులు ఒకరితో రంగరాజన్ గారు మాట్లాడుతూ కూడా చాలా కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు, చాలా బాధపడ్డారు. ఇటువంటి దుస్సంఘటనలు ఎవరు వీళ్ళు అంటే అందులో ఒక వార్నింగ్ ఇచ్చారు, రాబోయే ఉగాదిలోగా మీరు ఇక్కడ ఒక సేవకుడిని, మనందరం కూడా బద్రీనాథ్ సినిమా చూసాం, బద్రీనాథ్ సినిమాలో ఎలా ఉంటుందంటే ఈ క్షేత్రానికి ఒక సేవకుడు ఉంటాడు, ఈ క్షేత్ర పాలకుడు కూడా ఉంటాడు, ఈ క్షేత్రాన్ని వాడిని అన్ని రకాలుగా తయారు చేసి ఎవరైనా సరే వస్తే వాళ్ళ మీద అటాక్ చేయడం కోసం చెప్పి ఒక క్షేత్ర పాలకుడిగా వాళ్ళని తయారు చేసే విధంగా ఒక సినిమా ఉంటుంది బద్రీనాథ్ సినిమా. అటువంటి విధంగా అదే విధంగా అట్లాంటి రామ సేవకుడిని తయారు చేయమని చెప్పి ఆయన్ని ఉద్బోధిస్తూ ఆయన్ని ప్రోత్సహిస్తూ అట్లాంటి సేవకుల్ని తయారు చేయాలి. అదే విధంగా ఇక్కడ అమౌంట్ సంబంధించి కూడా వయస్సులు చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్కమ్ ని జనరేట్ చేయమని చెప్తూ కూడా కమింగ్ ఉగాదిలోగా మీరు చేయకపోతే చాలా దారుణాలు జరుగుతాయి, మేము రామ మహాత్మా మా తరపున ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి ఒక బ్లాక్ మెయిలింగ్, ఒక కంప్లీట్ గా ఒక రకంగా వాళ్ళ భయాన్ని గురి చేస్తూ చేసినటువంటి ఆ వార్నింగ్ ఏదైతే ఉందో ఎవరు కూడా హర్షించట్లేదు రవి గారు. సార్ అంటే ప్రతిసారి రామరాజ్యం అంటున్నారు, అంటే వీళ్ళు కోరుకునే రామరాజ్యం ఏంటి సార్? అసలు వీళ్ళు చేయండి హిందూ ధర్మంలో వీళ్ళు రామరాజ్యం అంటున్నారు ఏంటి అసలు? అది రామరాజ్యం అన్నది రామాయణంలో ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది. కానీ ఇది కాదు కదా రామరాజ్యం. నేను రామసేవకుడిని అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉదాత్తంగా చూసుకోవాలి తప్పించి ఇది ఎట్లా రామరాజ్యం అవుతుంది? ఇంకా ప్రతివాడు ఏదో ఒక రాజ్యం అంటాడు. రామరాజ్యం మీద స్పెషల్ గా ఒక ఎపిసోడ్ చేద్దాం. ఇది కాదు కదా రామరాజ్యం అని. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఆ భగవంతుడిగా కైంకర్యంలో ఉన్నటువంటి ఆ మహానుభావుని నువ్వు కింద కూర్చోబెట్టి నేల మీద కూర్చోబెట్టి నువ్వు సీట్లో కూర్చుని బూటకాలతో తంతు ఆయన పిడిగుద్దులు గుద్దుతూ ఇదే రామరాజ్యం? ఇదే రామరాజ్యం అంటే? ఇదే ప్రవర్తించే విధానం? ఇది రాముడు చెప్పాడా? ఏ రాముడు చెప్పాడు? ఏ గ్రంథంలో చెప్పాడు? ఏ పురాణ ఇతిహాసాల్లో చెప్పాడు? ఇది కాదు కదా రామరాజ్యం. నువ్వు ఆ మేలు ముసుగు వేసుకొని, అంటే ఒక మేకవన్య పులిలాగా అటువంటి ముసుగు వేసుకొని ఈ రోజు ప్రజల్లో ఒక భయభ్రాంతులను గురి చేస్తున్నాడు తప్పించి ఇదే రామరాజ్యం కాదు. ఆయన చెప్తున్నాడు గీతలో కూడా, మీ రాముడంతా అందగాడిని కాదంటాడు. అక్కడ మీ రాముడు ఎవరు? మన రాముడా? మీ రాముడు అవుతాడా? ఆయన మాట్లాడే మాటల్లో కాస్త విరుద్ధంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ పొంతలు లేనటువంటి ఆయన క్వశ్చన్ చేస్తూ నీకు స్వరం తెలుసా, నీకు వేదం తెలుసా, నీకు లయ తెలుసా అని చెప్తూ ఆయన్ని గుచ్చి ప్రశ్నించడం అనేది, ఎవరైనా 40 మంది వచ్చి ఒక గదిలో కూర్చొని పెడితే ప్రతి ఒక్కరిని కూడా అరకటి భయభ్రాంతులకు గురవుతారు. చేతులు కట్టుకొని ఆయనకి కంటికి ఒక వైపు ఖచ్చితంగా వాచిపోయి చేతి మీద కూడా ఎరుపు రంగా ఉన్నటువంటి ఆ మార్కులు కూడా మనం చూస్తాం వీడియోలో. అంటే ఎంత దాడికి ఒక 40 నిమిషాల పాటు ఒక దమనకాండ జరిపారు అతని మీద అని చెప్పడంలో ఈ నిర్బంధంగా మనం కాదని చెప్పలేం. దానికి చాలా ఘోరంగా ఉంది సార్. అయితే వీరు దాడి చేసిన వారి మీద కేసు వేయడం జరిగిందన్నారు. వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? నిజంగా రవి గారు, ప్రధానంగా ఈయన రంగరాజన్ గారు అక్కడ ఉంటున్న మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఈ దాడికి మొత్తానికి కూడా ఆ రామరాజ్యం అన్నటువంటి హెడ్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని పేరు వీరరాఘవరెడ్డి అని, అతని మీద సెక్షన్ 189 నుంచి 333 వరకు నమోదు చేశారు. అదేవిధంగా 308 సబ్సెక్షన్ 5, అదేవిధంగా 115 సబ్సెక్షన్ 2, 352, 351 సబ్సెక్షన్ 3, అదేవిధంగా 180 BNS యాక్ట్ ప్రకారం ఈయన మీద కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో ప్రధానంగా ఈ 333 అండ్ 308 శిక్షలు ఇది నాన్ బెయిలబుల్ శిక్షల కిందకు వస్తాయి. అంటే 7 సంవత్సరాలుగా పైబడినటువంటి శిక్షల కిందకు వస్తాయి. కాబట్టి నేను ఒక మీడియా ముఖంగా నేను చెప్తుంది ఏంటంటే, ఇట్లాంటి శిక్షలు కాదు రవి గారు, ఇంతకన్నా దారుణంగా ఉన్నటువంటి శిక్షలు విధిస్తే తప్ప, అంత దారుణమైనటువంటి శిక్షలు విధిస్తే తప్ప ఇంకొక వ్యక్తి నేను ఇటువంటి కృత్యానికి పాల్పడకుండా ఉండడానికి మనకి ఈ శిక్షలు ఆ చట్టాల ద్వారా మనం కొన్ని రకాలుగా దాన్ని మనం అడ్డుకట్ట వేసే అవకాశం మనకు ఉంటుంది. సో నేను దయచేసి ఏమంటానంటే, ఇటువంటివి ముందుగా మూలాలు పూర్తిగా అతని కట్ చేసే విధంగా ఉండాలి తప్పించి ఇటువంటి ఎవడైనటువంటి ఆలోచన చేస్తే కూడా భయానికి గురయ్యే విధంగా శిక్షలు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. రవి గారు, థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగానే ఇప్పుడు కూకట్వేలుతో తీసివేయాలి, ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా మన గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.